వెల్కమ్ టు K6. నేను మీ పాండు. గణేష్ శోభాయాత్ర కార్యక్రమానికి మన K6 ప్రేక్షకులందరికీ స్వాగతం. అదేవిధంగా మరి గణేష్ ఉత్సవాలను మనము ఈనాటికి 10వ దినం కాబట్టి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. అదేవిధంగా రేపు అంటే గురువారం నాడు మనకు గణేష్ నిమజ్జనం చాలా ఘనంగా జరుపుకోబోతున్నాం. మరి నిమజ్జనం ఏ విధంగా జరుపుకోవాలి, దాంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలపై మనతో పాటు చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు సార్వజనిక గణేష్ మండలి ట్రస్ట్ మెంబర్ బంటు గణేష్ గారు, అదేవిధంగా పాట్కూరి శ్రీనివాస్ గారు కోశాధికారి. మరి ముందుగా వారిని స్టూడియోకి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గణేష్ గారు. నమస్కారం. మరి గణేష్ గారు, ఇప్పుడు మనము శోభాయాత్ర రేపు తీస్తున్నాం. సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యం లోపల మన రథయాత్ర ఉంది. ఆ రథయాత్రలో భాగంగా మీరు అసలు ముందుగా సార్వజనిక గణేష్ మండలి అనేటువంటి ఎప్పుడు స్థాపించబడింది, దాంట్లో మన దినదినాభివృద్ధి జరుగుతూ అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా కొనసాగింది? 1946లో 11 మంది కమిటీ సభ్యులతో స్టార్ట్ అయింది. అప్పుడు కాశీనాథరావు, గంజల పోసెట్టి, పి గుండాస్వామి, పి నరసింహరావు, మారుతీరావు, కిషన్ దాస్, ముక్క చంద్రశేఖరరావు, అటల్, మురళీధర్ శర్మ, మొత్తం 11 సభ్యులతో ఇది స్టార్ట్ అయింది. ఆ తర్వాత కంటిన్యూ ఇట్లా స్వాతంత్రం వచ్చిన తర్వాత రజాకారులు అడ్డుపడ్డి ఈ 11 మంది దుబ్బా నుంచి స్టార్ట్ చేసి చేతుల మీద తీసుకొచ్చి అయినా కానీ ఈ రజాకారులను ఎదిరించి 11 మంది సభ్యులు ప్రజలు అలా ఎన్బడి ఉండి సహకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నది ఈ రథయాత్ర. ప్రజలు, భక్తులు సహకారంతో కంటిన్యూ ఇట్లనే సాగుతుంది. పోలీస్ వాళ్ళు, ప్రభుత్వ యంత్రాంగము, మున్సిపాలిటీ వాళ్ళు మెయిన్ మాకు సపోర్ట్ ఏంటంటే మొత్తం అరేంజ్మెంట్ చేస్తుంది మున్సిపాలిటీ. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు, మొత్తం ఈ అధికార యంత్రాంగం మొత్తము మాకు రథంకు మొత్తం వాళ్ళే మాకు సహకరిస్తారు. రథంని మొత్తం మేము మందిరం, మాది ఒక మందిరం ఉన్న, ఆ మందిరం నుంచి మాది గణేష్ మండలి ఉన్నది. ఆ మందిరం నుంచి మా రథంకు మేమే మండలి నుంచి ఖర్చు పెట్టుకుంటాము. 1975లో నూతన రథము అప్పుడు ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళు మాకు తయారు చేసి ఇచ్చారు. అప్పటి నుంచి రథం నుంచే శోభయాత్ర నడుస్తున్నది. ఓకేనండి గణేష్ గారు, మరి ఇందాక చెప్పారు మీరు ఈ సార్వజనిక గణేష్ మండలి అంటే 1946 లోపల, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే స్వాతంత్రం రాకంటే ముందు ఈ సార్వజనిక గణేష్ మండలి స్థాపించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా శ్రీనివాస్ గారు, 1946 నుంచి ఏ విధంగా మనకు అభివృద్ధి చెందుతూ వచ్చింది గణేష్ మండలి అనేటువంటిది? ఈ రోజు మనకు నిజామాబాద్ జిల్లా లోపల, అంటే నిజామాబాద్ పట్టణం లోపల సార్వజనిక గణేష్ మండలి అంటే ఒక దానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మరి ఆ స్థానాన్ని మీరు సంపాదించుకున్నట్టు ఎటువంటి కృషి చేశారు? 1946లో 30-40 గణపతుల విగ్రహాలతో ఇది స్టార్ట్ అయింది. ఇది బాల్ గంగాధర్ తిలక్ స్ఫూర్తితోని నిజామాబాద్లో కాశీనాథరావు ముఖ్పాల్కర్ ఆధ్వర్యంలో 11 మంది మెంబర్లుగా ఒక సంఘంగా తయారయ్యి, వారు గంజల పోషెట్టి, పాట్కూరి ఏకొండస్వామి, మారుతీరావు పవార్, మురళీధర్ అటల్, పి నరసింహరావు, మురళీధర్ శర్మ, ముక్క చంద్రశేఖర్, కిషన్ దాస్ ఎక్స్ఎమ్మెల్యే గారు, కాశీనాథరావు, బాబురావు కుబేర్కర్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఒక కమిటీగా ఏర్పడి దాన్ని ఒక పబ్లిక్ను చైతన్యవంతం చేయడానికి ఫస్ట్ 46లో షురువు పెట్టారు. అప్పటి నుండి సాగుతూ వస్తుంది. రజాకర్ల జమానాల్లో మనకు రథయాత్రకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుంటే నెత్తిపై కుర్చీలు పెట్టుకొని అందులో తీసుకొని పోయి వేశారు. అప్పటి నుండి సజావుగా సాగుతున్నది. అప్పుడు ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత లారీని డెకరేషన్ చేసి దానిపై బట్టతో డెకరేషన్ చేసి దానిపై తీసుకెళ్లేవారు. తర్వాత 1975లో ఫర్టిలైజర్ అసోసియేషన్ వారు ఒక రథాన్ని వాళ్ళు బహుకరించి ఇచ్చారు, సార్వజనిక గణేష్కి బహుకరించారు. దాని ద్వారా 203
విగ్రహాల వరకు దానిపైన సహజంగా సాగుతున్నది. అలాగే కంటిన్యూ అవుతూ అది చాలా పాతది అవటం వలన ప్రాబ్లమ్స్ రావటం వలన దాని వలన కొత్త రథాన్ని 2015లో మన తయారు చేయించి ప్రజల సహకారంతో కేవలం ప్రజల సహకారంతోనే తయారు చేసి దాన్ని గత ఏడాది నుండి సాగిస్తున్నాము. ఓకేనండి శ్రీనివాస్ గారు, మరి మీరు ఇందాక చెప్పారు రథం అనేటువంటిది 2016 ఎప్పుడు 2015లో చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనము లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం చూసాము. మరి గణేష్ గారు, పాత రథానికి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయా? అన్ని సంవత్సరాల నుంచి నడిపించిన రథము ఒకేసారి మనం 2015 లోపల చేంజ్ చేయడం జరిగింది. అసలు ఇది మార్పు చేయడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? అది 35 సంవత్సరాల వరకు మన స్టార్టింగ్ నుంచి 35 సంవత్సరాల వరకు అదే రథం నడుస్తుంది. మొత్తం బాడీ మొత్తము చెడిపోయిన కనుక కొత్త రథం ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో చేయబడ్డది. మొత్తం నూతన రథానికి 7,75,000 రూపాయలు ఖర్చు అయింది. అదే ఇప్పుడు ఈ రథాన్ని మేము నూతనగా గుర్రములో డెకరేషన్ చేసి ప్రతి సంవత్సరం నూతన డెకరేషన్ గుర్రాలతో డెకరేషన్ చేసి మేము రథాన్ని దుబ్బాకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ప్రారంభిస్తాము. ప్రతి సంవత్సరము రాజకీయ నాయకులు, పోలీస్ యంత్రాంగము, ప్రజలు అక్కడ ప్రతి సంవత్సరం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. రాత్రి 11 గంటల వరకు గణేష్ బాయిల వరకు రథము చేరుతుంది. ఆ తర్వాత రథం వెనుక ఉన్న గణేష్ మొత్తము కొన్ని బాసరికి వెళ్తాయి, కొన్ని బావి వరకు వస్తాయి. ఆ తర్వాత అవి పొద్దున తెల్లారి 5 గంటల వరకు నడుస్తూ ఉంటాయి. బాసరికి వెళ్ళి మాత్రం నెక్స్ట్ డే సాయంత్రం వరకు నడుస్తూ ఉంటాయి. అవి ఈ శోభయాత్ర అలాగే కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. 24 అవర్స్ పడుతుంది. ఓకేనండి గణేష్ గారు, మరి నిమజ్జన రథయాత్ర శోభాయమానంగా ఉంటుంది. అదేవిధంగా చూడడానికి 2 కన్నులు కూడా చాలవు. అలాంటి యాత్ర మేము చూస్తున్నాం కూడా. అదేవిధంగా 2015 లోపల అంటే గత సంవత్సరము కొత్త రథాన్ని మేము చూడడం జరిగింది. దానికి అశ్వాలు చాలా అందంగా అలంకరించారు. అదేవిధంగా దాని అలంకరణ అనేటువంటి ఒక విధంగా ఉంటుంది. రథయాత్ర చూడడానికి కూడా చాలా మంది అక్కడికి వచ్చి రథాన్ని చూడడానికి వస్తుంటారు. మరి ఇలాంటి నేపథ్యం లోపల మీరు కొత్త రథాన్ని తయారు చేయించడం చాలా అభినందనీయం. అదేవిధంగా మాకు ఆనందదాయకం కూడా. మరి అదేవిధంగా మన శ్రీనివాస్ గారు, మీరు సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యం లోపల సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా? సేవా కార్యక్రమాలు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో మన లలితా మైల్ పక్కన గణేష్ మందిరము 84లో స్థాపించడం అయినది. అక్కడ వివిధ కార్యక్రమాలు ప్రతి నెల సంకట చతుర్థి ప్రతి నెల జరుగుతున్నది. అది గత 15 ఏళ్ళ నుండి కంటిన్యూగా అది జరుగుతున్నది. ఇప్పుడు అక్కడ అన్నదానము ఇట్లా చేస్తామండి. ప్రతి ఈ నవరాత్రిలో ప్రజలకు అన్నిటికీ సౌకర్యాలు మంచిగానే చేస్తాము. అవును గణేష్ గారు, మరి రథయాత్ర అనేటువంటి చాలా శోభాయమానంగా ఉంటుంది. అదేవిధంగా రథయాత్ర మాకు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందని చెప్పుకున్నాం ఇంతవరకు. మరి దాంట్లో భాగంగా మనము ఆ తాడు ఉంటుంది, ఆ తాడుని లాగడానికి మనం కొన్ని ఎద్దులను కూడా అక్కడ వాడుతుంటారు. అంటే అలాంటి వాటి లోపల ఏమైనా ఇంతవరకు తొక్కిసలాటలు అలాంటివి ఏమైనా జరిగాయా? అలాంటివి జరగకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇది స్టార్టింగ్ నుంచి 75 సంవత్సరాల నుంచి ఎడ్లతో లాగుతూ ఈ సంవత్సరం కూడా కొత్తది తాడు తీసుకున్నాము. మధ్యలో తెగిపోతుంది. దాని కొరకు ఈ సంవత్సరం కొత్త తాడు తీసుకొని మళ్ళీ 25 జతలతోని ఎడ్ల జతలతోని 25-30 జతలతోని రథాన్ని లాగుతూ ఉంటాయి. ఈ సంవత్సరము పోయిన సంవత్సరము రథానికి ఇంజన్ కూడా ఫిట్ చేయించాము, ఏ ప్రాబ్లం రాకుండా. ఇంతకుముందు పాత రథానికి ఇంజన్ అనేది ఉండకపోతుండే, ప్రజలు ఎడ్లు లాగుతూ ఉంటుండే. దాంతో కంటిన్యూ వచ్చి ఈ సంవత్సరం ఎందుకంటే పోయిన సంవత్సరం మేము చేయించిన రథానికి కంపల్సరీ ఇంజన్ పెట్టాము. కొద్దిగా ఎడ్ల ప్రాబ్లం కూడా ఉండదని చెప్పి
ఇంజన్ కూడా దానికి ఉంచాం. అయినా కానీ మేము ఎడ్ల ప్రాబ్లం ఉంటుంది అనుకున్నాం. కానీ పోయిన సంవత్సరం 35 ఎడ్ల జోడ్లు వచ్చాడు, మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సంవత్సరం కూడా అలాగే వస్తాయని మేము అనుకుంటున్నాం. ఎప్పుడు 20-30 జతలు వచ్చేది, అయినా కానీ 35 జతలు వచ్చాయి పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం అలాగే ప్రజల సహకారంతో మళ్ళీ ఎడ్లు కూడా మాకు దుబ్బ మున్నూరు కాప్ సంఘాలు 2 సంఘాలు కలిపి మాకు వాళ్ళు సహకరిస్తారు ఎడ్ల గురించి. వాళ్ళ తరపున ఎడ్లు సహకారంతోనే మేము సాగుతూ ఉంటుంది రథము. ఇప్పుడు దుబ్బ నుంచి స్టార్ట్ అయిన ప్రభాట్ టాకీస్, రైల్వే గేట్ పాతగంజ్ నుంచి గాంధీ చౌక్ పవన్ టాకీస్ నుంచి గురుద్వార్ నుంచి పెద్ద బజార్ నుంచి గోల్మాల్కి చేరుకుంటే గోల్మాల్ నుంచి పూలాంగ్ చౌరస్తా నుంచి వినాయక్ బావి వరకు చేరుతూ ఉంటుంది. 11:30 వరకు బావి వరకు చేరుతుంటుంది. అదే మాకు ఎంబట పోలీసు వాళ్ళు రథంకు రౌండ్లో ఒక 20 మంది పోలీసు వాళ్ళు అటు సైడ్ 10 మంది ఇటు సైడ్ 10 మందితో సాగుతూ ఉంటుంది. ఓకేనండి గణేష్ గారు. మరి గణేష్ గారు ఇందాక చెప్పారు మనకు 37 జతల ఎడ్లతో మన రథాన్ని లాగడం జరుగుతుందని చెప్పారు. మరి శ్రీనివాస్ గారు, ఈ 37 జతల ఎడ్లు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఇందులోపల ఎడ్లను జత చేయాలనుకుంటే వారు ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది? వాళ్ళు ఇప్పటి వరకు వచ్చేటివన్నీ స్వచ్ఛందంగా వారే వస్తున్నారు. ఎవరన్నా పెట్టాలని అనుకుంటే ఎవరికి అడ్డు చెప్పేది ఉండదండి. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఇష్టం ఉన్నన్ని పెట్టవచ్చు. దీనికి ముఖ్యంగా ముందు డుబ్బ వాళ్ళనే ఎక్కువ ఉండే వాళ్ళ డుబ్బ 2 గణేష్ జవార్ కిసాన్ గణేష్ మండలి మరియు జవార్ కిసాన్ మండలి వాళ్ళ ఆధ్వర్యంలో మాకు ఎప్పుడు ఎడ్లను వాళ్ళు సమకూర్చి పెడుతున్నారు. ఓకేనండి గణేష్ గారు, మరి ఈ రథం లోపల మనము ఎన్ని ఫీట్ల గణపతుల వరకు అనుమతిస్తారు? మరి ఎన్ని ఫీట్ల నుంచి మనము బయట లారీల లోపల దాన్ని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తుంటాం? మేము మొత్తము ఈ రథంలో 5 ఫీట్ల వరకు ఉంటాయి. రథం వెనుక ఇంకోటి 20 ఫీట్ల లారీ పెడతాము. ఈ రథం కాక ఇంకోటి పెద్ద గణపతులు వస్తే ఇంకో లారీలో కూడా ఎక్కిస్తాం. దాన్ని కూడా మేము మన మండలి నుంచి ఇంకో లారీ కూడా పెట్టి దాంట్లో ఎన్ని ఫీట్లు 5 ఫీట్లు 10 ఫీట్ల దాకా ఎక్కిస్తారు. ఆ తర్వాత బాసర్ తీసుకుపోయేటోళ్ళు బాసర్ తీసుకెళ్తారు, బాయిలు వేసేటోళ్ళు బాయిలు వేస్తారు. ఓకేనండి గణేష్ గారు, మరి బావి లోపల ఎన్ని ఫీట్ల గణపతులు ఇస్తారు, అదేవిధంగా బాసర్లో నిమజ్జనానికి ఎన్ని ఫీట్ల గణపతుల్ని అనుమతించారు అనేటువంటి చెప్పడం జరిగింది. ఇదే విధంగా శ్రీనివాస్ గారు, మనం రథయాత్ర అనేటువంటిది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇక్కడ. కాబట్టి రథయాత్రలో భాగంగా మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? మీరు ఎటువంటి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారు? జాగ్రత్తలు అనేటువంటివి అక్కడ తప్పనిసరి. రథయాత్ర జరుగుతున్నప్పుడు రథాల చక్రాలు ఉంటాయి, అదేవిధంగా ఎడ్లని కూడా ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం, తాడు ఉంటుంది చాలా పెద్దగా. మరి ఇలాంటి సమయం లోపల దాన్ని లాగడానికి జనాలు కూడా చాలామంది దాన్ని పట్టుకొని లాగదామని చెప్పేసి వస్తూ ఉంటారు. అలాంటి సమయం లోపల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? ముఖ్యంగానండి ఇప్పుడు రథం నుండి 2-3 ఫీట్ల వరకు పబ్లిక్ ఉండరు. పోలీస్ వాళ్ళ సహకారంతో వాళ్ళు కొద్దిగా దూరంగానే ఉంటారు. నేటి వరకు అలాంటి అయితే అపశృతి జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. ఇందులో మనకు ముస్లిం సోదరులు కూడా మనకు చాలా సహకరిస్తుంటారు. మన నెహ్రూ పార్క్, బర్కత్పురా, పులాన్ చౌరస్తా పైన వాళ్ళు మన ప్రజలకు నీటి సౌకర్యము, పండ్లు ఫలాలు వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు. మరి మనతో పాటు ఉన్నారు బంటు గణేష్ గారు, ట్రస్ట్ కమిటీ మెంబర్, అదేవిధంగా శివకుమార్ పవార్ గారు, సెక్రటరీ కార్యదర్శి సార్వజనిక గణేష్ మండలి వారు. మరి వారిని స్టూడియోకి ముందుగా ఆహ్వానిద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మరి శివకుమార్ పవార్ గారు, మనము గణేష్ శోభాయాత్ర జరిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముఖ్యంగా మీరు కార్యదర్శి అంటే కార్యాన్ని నిర్వహించేవారు కాబట్టి ఏ విధంగా మీ కమిటీ మెంబర్స్ని అందరినీ కూడా క్రోడీకరించి వాళ్ళ యొక్క బాధ్యతలు ఏ విధంగా మిలుస్తారు? సార్, అందరూ కమిటీ మెంబర్స్ పబ్లిక్ సహకారంతో ఇది శోభాయాత్ర నిర్వహిస్తాము. ఏంటంటే సార్, కొంచెం మన దగ్గర అంత యూనిటీ నిజామాబాద్ ఒకటి, తర్వాత మహారాష్ట్రలో ఒక ఊర్లో
ఇదే శోభాయాత్ర ఇండియా లెవెల్లో. దీని తర్వాత ఎక్కడ జరగదు. 1946 నుంచి జరుగుతూ ఉంది. 1975 నుంచి మనకు రథం తయారైంది. దాని తర్వాత 1975 నుంచి మన రథం తయారైనప్పటి నుంచి మనకు దుబ్బ నుంచి మున్నూరు కాపోళ్ళు, మార్వాడీస్ వాళ్ళందరూ సహకారం చేసిన మనం ఎడ్లతోని ముందుగా స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత అది ఆనాయతం నడుస్తూ ఉంది. ఏంటంటే మున్నూరు కాపులు సార్లు అక్కడ దుబ్బ నుంచి మనము మహాలక్ష్మి టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తాము. అక్కడ అంతా మున్నూరు కాపులు మరాఠీ వాళ్ళు ఎడ్లు ఇన్స్టిట్యూట్లో అప్పటి నుంచి 1975 నుంచి మనము ఎడ్లతోని స్టార్ట్ చేశాము. ఇప్పుడు రాను ఏమవుతుందంటే కొంచెం భారం అయ్యి ఇట్లా ఎడ్ల పరిస్థితి ఏంటంటే ఎవరి దగ్గర లేకుండా పరిస్థితిలో కొంచెం ఇన్కన్వీనియంట్ అవుతుంది. ఫిర్బీ ఇవాళ 30 జతలు వస్తాయని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 30 జతల దాకా వస్తుంది. అందరి సహకారంతోనే మనం చేస్తూ ఉన్నాము. ఇంకొకటి దయచేసి అందరికీ చెప్పే సభ్యులకు ఏంటంటే భజన గీతాలు పాడుకుంటూ పోతేనే మనకు అది అందం ఉంటుంది. ఏంటంటే మనము ఫిలిమ్స్ అవి వాడితే మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. ఇంకోటి దయచేసి మస్జిద్ల దగ్గర కొంచెం మనం కోఆపరేషన్ చేస్తే మనం స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పటివరకు దయచేసి గణేష్ ఆశీర్వాదంతో నిజామాబాద్ పబ్లిక్ అందరి ఆశీర్వాదంతో ఇప్పటివరకు ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. కాబట్టి మీకు అందరికి చెప్పేది ఏంటంటే అందరు కలిసి భక్తితోని భావనతోని మన గణేషి లేకుంటే భక్తి గీతాలు పెట్టుకుంటా మనం పోతూ ఉంటే మనకు కూడా అందం ఉంటుంది. మన వచ్చేటోళ్ళు ఆడపిల్లలు, చెల్లెలు, అక్క చెల్లెళ్ళు, అమ్మలు వాళ్ళందరూ పక్క ఉంటారు. వాళ్ళకు కూడా కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఏంటంటే మనకు ఈ దుబ్బ నుంచి స్టార్ట్ అయిన నుంచి మనకు వినాయక బాయికి దాకా ఎంత పబ్లిక్ ఉంటారంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా పబ్లిక్ ఉంటారు. మన బర్కత్పురం నుంచి అయితే మనకు కంజెస్టెడ్ ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అమ్మలు ఉంటారు, ఓల్డ్ కూడా ఉంటారు. కొంచెం మనం కోఆపరేట్ చేసుకుంటూ పోతే బాగుంటుందని ఒకటి. ఇంకోటి నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్యారిస్ ఆఫ్ ప్యారెడ్ గణపతులు పెట్టుట్లా మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే రేపు మన పిల్లలకు భవిష్యత్తులో మన పిల్లలకు ప్రాబ్లం వచ్చేటట్లు ఉంది. నీళ్ళతోని మనకు ఇన్ఫెక్షన్స్ అయ్యేటట్లున్నాయి. అదే మన మట్టి గణపతులు పెడితే బాగుంటుంది. ఇంకా పెద్ద గణపతులు కాకుండా చిన్న పెట్టుకొని పోతే మనకు అందంగా ఉంటుంది. బాగా పెద్ద పెడితే ఏమవుతుందంటే ఇన్కన్వీనియంట్ మనకే అవుతుంది. ఎవరు మండలకే ఇన్కన్వీనియంట్ అవుతుంది. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే లారీలో కూర్చున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది, తీసేటప్పుడు ప్రాబ్లం అవుతున్నది. ఎక్కడ తీసుకుపోవాలంటే క్రేన్ కావాలి, అది కావాలి, ఎక్స్పెండిచర్ అవుతుంది. దయచేసి కొంచెం మనం 6 feet 5 feet వరకు తీసుకొని పోతే మనకు అందంగా ఉంటుంది. ఇంకా ఏంటంటే మనము ఎంత తొందరగా 2 గంటలకు బయలుదేరితే మనం 11:30-12 గంటలకు వినాయక బావుడి దగ్గర పోతాం. అయిన తర్వాత మన కొన్ని పులాంగ్ నుంచి డైవర్షన్ తీసుకుంటాయి, కొన్ని పవన్ థియేటర్ నుంచి డైవర్షన్ తీసుకుంటాయి. ఆ గణపతులు ఏంటంటే మార్నింగ్ దాకా పోతాయి. కొంతమంది కొంచెం మనం పోయేటప్పుడు కొంచెం జాగ్రత్త. పిల్లలంతా ఏ పిల్లలు పోతున్నారో ఎవరైనా పెద్ద మనుషులు పోయేటోళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్, ఎవరైనా పెద్ద మండి నుంచి ఉన్న పెద్దోళ్ళు కేర్ తీసుకోవాలి చిన్నపిల్లల మీద. ఏంటంటే ఏమైనా ఇన్సిడెంట్ జరగవచ్చు. ఎవరైనా ప్రెసిడెంట్ ఉన్నారు, ఏం గణేష్ మండలి ప్రెసిడెంట్ ఉన్నా కానీ వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్లా తీసుకొని పోతే బాగుంటుందని మా ఉద్దేశం. ఓకేనండి శివకుమార్ గారు, మరి మత సామరస్యానికి ప్రతీక మన ఇందూరు. మరి కుల మతాలకు అతీతంగా మనం జరుపుకునేటువంటి పండగ ఇది గణేష్ ఉత్సవాలు. మరి గణేష్ ఉత్సవాల్లో భాగంగా శాంతి కమిటీలు, అంటే ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు ఎందరో కూడా శాంతి కమిటీలో మెంబర్స్గా ఉంటున్నారు. మరి శాంతి కమిటీల యొక్క ప్రోత్సాహము, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనేటువంటి మనకి ఏ విధంగా అందుతున్నాయి సార్? ఇప్పుడు మనకు ఎట్లున్నారు సార్ అంటే మన హిందూ ధర్మం, ముస్లిము, గురుద్వారా అన్ని కమిటీ వాళ్ళు మనకు ఏంటంటే పీస్ కమిటీకి కలెక్టర్ గారు తీసుకుంటారు. ఆ మీటింగ్లో మనం డిస్కషన్ చేస్తాము. అందరి కోఆపరేషన్ మనకు ఉంటుంది. మనకేంటంటే ముస్లిమ్స్కి ఏంటంటే మస్జిద్ దగ్గర వాళ్ళు కమిటీ మెంబర్స్ అక్కడ కూర్చుంటారు. మా సర్వజన గణేష్ మండలి నుంచి కూడా 2 కమిటీ వాళ్ళు అక్కడనే కూర్చుంటారు. 3 town దగ్గర, మన 2 town మస్జిద్ దగ్గర, మళ్ళీ పులాంగ్ టౌన్ దగ్గర మన కమిటీ వాళ్ళ మెంబర్ కూడా కూర్చుంటారు. వాళ్ళు కూర్చుంటారు. ఇంకేంటంటే వాళ్ళు పండ్లు పొలాలు కూడా ఇస్తూ ఉంటారు. గురుద్వారా దగ్గర వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందరితో సహకారంతోనే జరుగుతుంది. ఇప్పుడు గంగా జమున తరీఫ్ లెక్కనే ఇది జరుగుతూ ఉంది. కాబట్టి
మేమైతే మీ ముంగట పిల్లలు ఉన్నాము కాబట్టి పెద్దోళ్ళు అందరు ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల ఆశీర్వాదము, మా పెద్దలు చేసిన దానికి మేము తీసుకొని తీసుకొని పోతున్నాం. కాబట్టి మీరు కూడా కొంచెం ఏంటంటే సైడ్లో ఈ రథం అటుపక్కకి ఇటుపక్కకు ఏంటంటే కొబ్బరికాయలు ఇచ్చేటప్పుడు కొంచెం లేడీస్ ఇస్తూ ఉంటారు. కొంచెం ఏంటంటే కోఆపరేటివ్ ఆడ కొంత ఇదవుతుంది ఏంటంటే మాకు కొట్టేందుకు 2 seconds 3 seconds పడుతుంది, అది క్రాస్ అయిపోతుంది, వాళ్ళు ఉరుకుంటూ వస్తారు. కొంచెం దయచేసి అలా ఆగితే మేము పోలీసు వాళ్ళతోనే వాళ్ళకి ఇప్పిస్తాం. మాకేంటంటే ప్రాబ్లం ఏంటంటే మేము రథం ముంగట జరుగుతుంది, వాళ్ళు ముంగట వస్తారు, అది ప్రాబ్లం అవుతుంది. అది ఏంటంటే రథం దగ్గర ఏంటంటే కొబ్బరికాయలు కొట్టిన మేము పోలీసు వాళ్ళకి హ్యాండ్ చేస్తాం, ఆడ వాళ్ళు ఇస్తారు. కానీ పబ్లిక్ అక్కడికి వెళ్ళి కొంచెం జరగకుండా ఉంటే బెటర్ ఉంటుందని. ఓకేనండి, అశోక్ కుమార్ గారు చాలా బాగుందండి. మరి సహాయ సహకారాలు కూడా చాలా చక్కగా అడుగుతున్నారు మీరు. శాంతి కమిటీల యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది చాలా చక్కగా చెప్పారు. మరి ఇది అందరి యొక్క బాధ్యత, కుల మతాలకు అతీతంగా మనం నిజామాబాద్ జిల్లా లోపల నిమజ్జనోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాం ఇంతకుముందు, మరి రేపు కూడా అందరం కూడా ఘనంగా జరుపుకుందాం. అదే తరహాలో మరి బంటు గణేష్ గారు, మనకు రథం ఉంది, రథం లోపల ఎన్ని ఫీట్ల గణపతులు పెట్టడం జరుగుతుంది? అదేవిధంగా మీరు ఇంకో విషయం కూడా చెప్పారు, రథం వెనకాల ఇంకో లారీ స్పెషల్గా ఉంటుందని చెప్పేసి, ఆ లారీ లోపల రథం లోపల ఎన్ని గణపతులు అనేటువంటి అంత పడతాయి? ఈ రథంలో 200 చిన్నవి పెద్ద కలిసి 250, కొత్త రథంలో 250 పడతాయి. ఇప్పుడు లారీలో 100 పడతాయి, మొత్తం 300 చిల్లర పడతాయి. ఆ తర్వాత వేరే వేరే వాళ్ళు రథం వెనుక వాళ్ళ సొంత లారీలో తీసుకొని పవన్ టాయ్స్ వరకు వస్తారు. అది బాసర్ వెళ్ళేటోళ్ళు బాసర్ వెళ్తారు. వాళ్ళు ఇంకా రావాలనుకుంటే పులాంగ్ చౌరస్తా వరకు వచ్చి పులాంగ్ చౌరస్తా నుంచి బాసర్ వెళ్తారు. ఇది వినాయక్ బాయ్ వరకు వెళ్తాయి. పొద్దున 5 గంటల వరకు ఈ శోభయాత్ర మన వినాయక్ బాగా నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకా 12 గంటలు ఎక్స్ట్రా బాసర్లో నడుస్తుంది. మొత్తం 24 గంటలు నడుస్తుంది. మనకి ఇక్కడ మాత్రం 2 గంటలకు చాలు అవుతుంది, ఇది దుబ్బా నుంచి. ఓకేనండి గణేష్ గారు, చాలా బాగుందండి. అదేవిధంగా శివకుమార్ గారు, మనము రథం లాస్ట్ ఇయర్ కొత్త చేయించడం జరిగింది. దీన్ని ఏ మెటల్తో చేయడం జరిగింది? దీని యొక్క మన్నిక ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందనుకుంటున్నారు? అదేవిధంగా దీని యొక్క కెపాసిటీ అంటే దాని యొక్క బరువు కానీ దాని కానీ ఏ విధంగా తయారు చేయించడం జరిగింది? సార్ ఇది లాస్ట్ 2075 నుంచి మొన్నటిదాకా అది పాత రథం ఉండే, దానికి బ్రేక్ లేకుండే. అది ఫ్రంట్ ఎక్సిల్ రియల్ ఎక్సిల్ ఏంటంటే అది 1956ది. ప్రాబ్లం ఏంటంటే బ్రేక్ కొట్టేటప్పుడు 8 to 10 పైడిల్ కొట్టాల పడుతుండే. దానివల్ల ఏమవుతుండే అంటే ఆయన ఎవరైనా చెప్పేటప్పుడు ఆపు రోకో అంటే ముంగట వెళ్ళిపోతుండే. దాని గురించి ఏమైందంటే కొంచెం ఇన్సిడెంట్ జరిగింది, నాకే ఇన్సిడెంట్ జరిగింది లాస్ట్ 2013లో. దాని గురించి ఏం చేసినాము, మాడిఫై చేసి 2015లో ఒక లారీ బస్కున్నాం, పాసుకొని దానికి మాడిఫై చేసాము. ఆ మాడిఫై చేసి ఇప్పుడు దానికి ఏంటంటే 8 to 10 tons వరకు బండిలో తీసుకొని పోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా బండి ఏంటంటే 2005ది. నౌ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నారు. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత బ్రేక్ కండిషన్ అన్నీ ఓకే అయిన తర్వాత మేము మార్నింగ్ 9 o'clock అక్కడ లక్ష్మీ గుడి దగ్గర అక్కడ బాలగంగాధర తిలక్ స్టాచ్యూ దగ్గర బండి పెట్టేస్తాము. ఇంకొకటి ఏంటంటే సార్ బండే సార్ ఏంటంటే ముంగడు గుంజేటప్పుడు కొంచెం ముంగడు కొట్టినా కానీ బ్రేక్ కొంచెం ఎయిర్ బ్రేక్ ఉంది, కొంచెం సడన్ కొట్టేటట్లు ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం పబ్లిక్ ఏంటంటే జాగ్రత్త, ఎక్కువ గుంజకుండా బండి స్టార్ట్ ఉంది కాబట్టి టెన్షన్ ఏం లేదు, బండి మూమెంట్ అవుతూ ఉంటుంది. మీరు గుంజుండి అనుకోండి, ఆయన బ్రేక్ కొట్టినట్టు మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్త. పబ్లిక్ ఏంటంటే బండి స్టార్ట్ ఉంది, మీరు టచ్ చేస్తే చాలు, ఉట్టి టచ్ చేస్తే మూమెంట్ వెళ్ళిపోతూ ఉంటుంది బండి. మీరు టచ్ చేసేది ఎందుకంటే మీ సహకారము సంతోషం, మీ సంతోషం దేవుడు ఆశీర్వాదం మీకు ఉండాలని మీకు అందరికీ అది నడిపిస్తూ ఉన్నాం. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే బ్రేక్ కొట్టంగా ఎయిర్ బ్రేక్ కదా, కాబట్టి కొట్టంగానే ఏమన్నా ఎంక తలిగే ఛాన్సెస్ ఉంటాయి, సైడ్లో అది ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ ఏంటంటే మీరు గుంజకండి, మీ తాడు బట్టి ఉట్టి సింప్లీ తాడుకి టచ్ చేయండి అంతే, ఇంకేం లేదు. మీ టచ్ చేస్తుంటే మీకు భగవంతుడు ఆశీర్వాదం దొరుకుతుంది, నిజామాబాద్ అందరిది సహకారం దొరుకుతుంది, అది దొరుకుతుంది సార్. ఓకేనండి, మరి శివకుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా మన నిమజ్జనోత్సవంలో భాగంగా మన నిజామాబాద్ మున్సిపల్ సిబ్బంది చాలా రకాలుగా మనకు ప్రోత్సాహం అందిస్తుంటారు, అదేవిధంగా సహాయ సహకారాలు కూడా అందిస్తుంటారు. ఇదే నేపథ్యం లోపల రేపు నిమజ్జనోత్సవంలో భాగంగా గణేష్ గారు మున్సిపాలిటీ నుంచి ఎటువంటి సహకారం అందబోతుంది? ఇంతవరకు మీరు గత సంవత్సరాల్లో చూసినట్లయితే ఎటువంటి సహకారాలు అందించారు వారు?
స్టార్టింగ్ దుబ్బ నుంచి స్టార్ట్ చేస్తారు. రోడింగ్ మొత్తం రోడ్లు సాఫ్ చేసి రోడ్ల మీద గుంతలు ఉంటే గుంతలు లేవల్ చేసి స్టార్టింగ్ నుంచి పడితే మళ్ళీ బావి వరకు ఏ గుంత ఉన్నా కానీ సైడ్ల పొంటి మొరం పోస్తారు. మొరం పోసి లెవెల్ చేసుకుంటా రోడ్డు మొత్తం 5 కిలోమీటర్ల వరకు మొత్తం లెవెల్ చేస్తూ ఉంటారు. ఏ ప్రాబ్లం రాకుండా వాటర్ కూడా సప్లై చేస్తారు. మాకు లైటింగ్ చూసుకుంటారు వాళ్ళు. కెమెరాలు కూడా పోలీసు వారు అద్దంలో కెమెరాలు కూడా మాకు పోయిన సంవత్సరం నుంచి కొత్తగా స్టార్ట్ చేశారు. ఓకేనండి గణేష్ గారు, మీరు అన్నటువంటి విషయం వాస్తవం. మేము ఈరోజు చూసాం కానీ మాకు అక్కడ కనబడింది రోడ్లు అన్ని గుంతలు కూడా మాయమయ్యాయి. అదేవిధంగా రథానికి పోవడానికి ఎటువంటి ఆటంకం లేకుండా మాకు నిశ్చింతగా ఉన్నాం మేము. మరి దీనికి మున్సిపల్ యొక్క సిబ్బంది వారి యొక్క సహకారం చాలా ఉందని అనుకుంటున్నాం. అదేవిధంగా మేయర్ ఆకుల సుజాత గారు కూడా చాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అందరికీ అన్ని విషయాల్లో చాలా ముందుండి వారు చూయిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే తరహాలో మన కమిషనర్ గారు కూడా నాగేశ్వరరావు గారు కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, నిమజ్జనోత్సవంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏ విధంగా రథయాత్రని అదేవిధంగా లారీల యాత్రను కొనసాగితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ముందుగానే వాళ్ళు పసిగట్టి వాటిని రిపేర్ చేయడం జరిగింది. మరి నిమజ్జనోత్సవంలో ఎటువంటి ఆటంకాలు కలగవని అనుకుంటున్నాం మేము రోడ్లలో భాగంగా. మరి దాంతోపాటు మనకు మున్సిపల్ సిబ్బంది యొక్క సహకారం చాలా బేషుగా ఉంది. దీంతోపాటు శివకుమార్ గారు మరి పోలీస్ శాఖ యొక్క సిబ్బంది కూడా చాలా సహాయ సహకారం అందిస్తారు ఎటువంటి ఆటంకాలు జరగకుండా మనకు దాంట్లో భాగంగా. మరి పోలీస్ శాఖ ఇంతవరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది గత సంవత్సరం వరకు? ఈ సంవత్సరం లోపల మీరు ఎటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఆశిస్తున్నారు? సార్, మాకు ఎవ్రీ ఇయర్ పోలీస్ శాఖతోనే మాకు రథం జరుగుతూ ఉంది. కానీ పోలీసు వాళ్ళకు వినంతి ఏంటంటే కొంచెం భజనం చేసేటోళ్ళకు డిస్టర్బ్ చేయకండి, భజన చేయని వాళ్ళకు డిస్టర్బ్ చేయండి. భజనం కార్యక్రమం ఎవరు చేస్తారో వాళ్ళకే కంటిన్యూ చేస్తూ ఉండి మార్వాడీస్ వీళ్ళు భజన చేస్తూ ఉంటారు. ఆడ భజన చేసేటప్పుడు ఏమవుతుందని అంటే కొంచెం మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే కొంచెం ఆడ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇదవుతూ ఉంటారు. అయితే దయచేసి జీవులు భజన చేస్తారో వాళ్ళకు మీరు డిస్టర్బ్ చేయకుండా భజన కార్యక్రమం చేసుకుంటూ పోవడం. ఇంకోటి సార్, ఎలక్ట్రిసిటీ బోర్డు వల్ల కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే సైడ్లో ఎప్పుడన్నా ఇప్పుడు కొన్ని గణేష్లు బాగున్నాయి పెద్దవి, అక్కడ ఏంటంటే కొంతమంది కాల్స్ వస్తూ ఉంటాయి, సార్ మా గణేష్ పోతూ ఉంటుంది, వైర్ ఉంది, వైర్ లైన్ ఇది అయిందని. కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకు కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే రేపు కొంచెం మొబైల్ ఎవరైనా కాల్ చేస్తే ఆ ఏరియాలో పోయి వైర్ ఎక్కడైనా డిస్టర్బ్ అంటే అది కొంచెం క్లియర్ చేయమని రిక్వెస్ట్. ఇంకా ఎస్పీ సార్ది, డిఎస్పీ సార్ది, అడిషనల్ ఎస్పీ గారిది, అలా మన 1 టౌన్ ఎస్ఐ, 3 టౌన్ ఎస్ఐ, 2 టౌన్ ఎస్ఐ, 4 టౌన్ ఎస్ఐ అందరికీ మాకు సహకారం ఉన్నది. వాళ్ళందరికీ ఏంటంటే గణేష్ ఆశీర్వాదం వాళ్ళకు ఉండాలి, ఊరు ఆశీర్వాదం వాళ్ళకు ఉండాలి. కలెక్టర్ అమ్మ కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకొని మాకు లాస్ట్ ఇయర్ బాగా హెల్ప్ చేశారు. కలెక్టర్ అమ్మ గారు ఏంటంటే లాస్ట్ ఇయర్ వాటర్ ఫెసిలిటీ లేకుండే, అయితే మేడం మాకు చర్య తీసుకొని అక్కడ వేయించారు. ఈసారి అయితే మేడం ఇన్స్పెక్షన్ చేశారు. అయితే దయచేసి ఏంటంటే మాకు పోలీసు సహకారంతోనే మేము ఇది 99% జరగదు, 1% ఉంటారు కొంతమంది. కొంచెం స్లో మూమెంట్ చేసుకుని పోతే బెటర్ ఉంటుంది అని ఉంటుంది. వాస్తవం అండి శివకుమార్ గారు, మీరు చెప్పినటువంటి చాలా బాగుంది. మరి పోలీస్ శాఖ కూడా ఎక్కడైతే భజనలు చేస్తున్నారో ఆటంకాలు ఏర్పడకుండా సజావుగా సాగుతుందో అటువంటి ప్రదేశాల లోపల కొద్దిగా ఫ్రీగా వదిలేసి మరి ఎటువంటి ప్రదేశాల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయో వాటిపైన నిఘా పెంచినట్లయితే ఎటువంటి ఆటంకాలు జరగకుండా మనకు ముందు నిమజ్జనోత్సవాన్ని ముందుకు జరిపించవచ్చు. మరి అదేవిధంగా గణేష్ గారు, మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కువగా గణపతులను యూజ్ చేస్తున్నాం. దానివల్ల పర్యావరణంతో పాటు మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మరి మట్టి గణపతులను మనం పెట్టుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి అని ఏ విధంగా మనకు ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు మీరు? మేము పోయిన సంవత్సరము గుడి దగ్గర తీసుకొచ్చి మట్టి ఒక 100 విగ్రహాలు పెట్టాము. కానీ మేము ఎందుకంటే 3 ఫీట్ల గణపతులు గుడి దగ్గరికి తెప్పించి పెట్టాము. సర్వజన గణేష్ మండలి దగ్గర తీసుకొచ్చి ఎవరు రాలేదు, ఎవరు తీసుకోపోలే, ఇక్కడ ఉన్నాయి అంటే కూడా అవే కలరి బొమ్మలు ఫాస్ట్ పాలిస్తే తీసుకున్న ప్రజలు. కానీ ఈ మట్టి గణపతులు మాత్రం ఎవరు తీసుకోక లాస్ట్కు మేమే తీసుకో బాయిలయ్యే పరిస్థితి వచ్చింది. అట్లా చేయకుండా ప్రజలు మాకు కూడా సహకారం ఇవ్వాలని మేము కోరుచున్నాము. మేము ప్రజలకు ఇన్నవించేదని అంటే ప్రజలు తాగే వాటర్లో కూడా మనం వేస్తున్నాము. ఇప్పుడు బాసర్ వెళ్తున్నది. ఇప్పుడు పోయిన సంవత్సరం మాకు చాలా ప్రాబ్లం అయింది. ఎక్కడ వాటర్ చూసినా మాకు వాటర్ దొరకలేదు. మేడం గారు, కలెక్టర్ గారు లాస్ట్కు
రిక్వెస్ట్ చేసి ఊరు వాళ్ళకు మల్కాపూర్ మల్కాపూర్ చెరువు. తాండా ప్రజలు పాపం మేము ప్రజలకు ఘోష పెట్టుకున్న మేము మళ్ళా పోయి చూసేవారికి ఎడ్లకు నీళ్లు తాగుతందుకు కూడా లేకుండా అక్కడ కలర్తో మొత్తం చాలా ప్రాబ్లం అయిపోయింది. ఆ ఊరోళ్ళు కూడా మమ్మల్ని క్షమించిరో లేదో అనిపిస్తుంది. మాకు చాలా బాధ అనిపించింది ఆ వాటర్ పోయి చూస్తే. పోలీసు వాళ్ళు కూడా మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా బాధపడ్డారు మా ఎంబడి వచ్చేది చూసి. మనకు ఎట్లా తాగకుండా చేసేసామని చెప్పి చాలా బాధపడ్డారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం అది లేకుండా వారం రోజుల కింద కలెక్టర్ గారు మమ్మల్ని పిలిపించి రోడ్ సర్వీస్ మొత్తం రోడ్డు ఎలా ఉంది ఏముంది అని చెప్పి వాళ్ళ ఎంబట మమ్మల్ని బాసర్ వరకు తీసుకెళ్ళి చూపించి ఇలా చేస్తున్నామని చెప్పారు కలెక్టర్ గారు. సరే అండి అని చెప్పి మొత్తం యంత్రాంగం కరెంటు వాళ్ళు, పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, ఆర్ఎంబీ వాళ్ళు మొత్తం మా సహకారం అందిస్తున్నారు. మొత్తం మా ఎంబట ఆనాడు వారం రోజుల కింద మా ఎంబట ఉంది రూట్ మాకు మొత్తం చూసాము. వాళ్ళు ఇప్పుడు మాకు రేపు వాళ్ళు రోజు వాటర్ కరెంట్ మొత్తం అందిస్తారని కోరుచున్నాం. ఓకేనండి గణేష్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఏమేమి కావాలి, మీరు ఏ విధంగా చేశాము, గత సంవత్సరం ఎటువంటి మనం వాటిని ఎదుర్కొన్నాము, అవి మళ్ళీ తిరిగి చేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాలు చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా శివకుమార్ గారు, మనం ఈసారి మరి పర్యావరణాన్ని కాపాడే నిమిత్తంలో భాగంగా మన మీడియా విజన్, K6, మన మ్యూజిక్, రోషిని ఛానల్ తరపున మట్టి గణపతిని కూడా మనము సరఫరా చేయడం జరిగింది. కొంతవరకు పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నం చేశాం. మరి ఇదే తరహా లోపల మీరు అంటే ఈసారికి సుఖంతమైంది 11 రోజులు, మరి నెక్స్ట్ ఇయర్ కూడా గణపతుల్ని మనం మట్టి గణపతులు పెట్టుకునే విధంగా ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? సార్, మీడియా విజన్ మీ K6 మీడియా విజన్ వాళ్ళు మాకు బాగా సహకరిస్తున్నారు సార్. ఈసారి చాలా మంది వచ్చి మీ దగ్గరికి వెళ్ళి గణేష్లు తీసుకుపోయారు. దానివల్ల ఏంటంటే కొంచెం పబ్లిక్ల మైండ్లో ఏముంది, ఈ చిన్నవి ఉన్నాయి ఒకటే నెగిటివ్ టాక్. వీళ్ళకి ఏంటంటే పెద్ద పెట్టాలి, 8 ఫీట్లు పెట్టాలి, 10 ఫీట్లు పెట్టాలి. ఇప్పుడు మన ఖైరతాబాద్ గణేష్ ఉంది, 60 ఫీట్లు ఉంది. ఈసారి దేవుడి దేవల్ల వాళ్ళు తగ్గిస్తున్నారు. అట్లా మన పబ్లిక్లోనే రెవల్యూషన్ రావాలి. మన చిన్నదైనా పెద్దదైనా మన గణేష్ పెట్టుట్లో ఏంటంటే 11 రోజులు మనం ఇది చేస్తాం. ఏ కార్యక్రమం చేయాలంటే ఫస్ట్ గణేష్కి ఇన్విటేషన్ చేస్తాం, గణేష్తోనే మన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. కాబట్టి మనకేంటంటే గణేష్ ఇంకోటి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టుట్లా ఎడ్లు కానీ పక్షులు కానీ ఆ నీళ్ళు తాగి వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ తొందర పడుతున్నాయి. మనకేంటంటే ఇవాళ వాటర్ ఫిల్టర్ వచ్చింది, మనం ప్యూరిఫై చేసుకుంటున్నాం, కానీ ఎడ్లకి మనం ప్యూరిఫై చేయలేకపోతున్నాం. ప్రాబ్లం ఏంటంటే ఎడ్లకు అవే నీళ్ళు తాగిస్తున్నాం, ఇంకా పక్షులు అవే తాగుతున్నాయి, అవే చేపలు కూడా అవే తింటాయి. అవి చేపలు కూడా మనం ఏం చేస్తాం, ఇండైరెక్ట్లీ అదే మన కడుపులో కూడా పోతుంది, పాయిజన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే రేపు మనం పిల్లలకు మనకు రేపు భవిష్యత్తులో ఇది మంచిగా ఉండాలని మీకు పబ్లిక్ అందరు నిజామాబాద్ టౌన్కు ఇంకా ఇండియా లెవెల్ అందరికీ కోరుకునే ఏమైందంటే మనకు ఏంటంటే రాను వాటర్ ప్రాబ్లం అవుతుంది, వాటర్ ఎక్కువ పడతలేదు, రెయిన్ వస్తలేదు. కాబట్టి కొంచెం మనం లాస్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా కాకుండా మనం చేస్తే బాగుంటుందని నిజామాబాద్ టౌన్కు వినిపించేస్తుంది. ఓకేనండి శివకుమార్ గారు, మరి ఇళ్ల లోపల పెట్టుకున్నటువంటి గణపతుల్ని మాత్రం మన K6 మీడియా విజన్ తరపున చిన్న గణపతులను వాళ్ళకి సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా మన స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ఇంకా యూత్ క్లబ్లు, యువజన సంఘాలు ఎన్నో ఉన్నాయి. వాటి ఆధ్వర్యం లోపల కొన్ని ఫీట్లు అంటే 5 ఫీట్ 4 ఫీట్ వరకు మట్టి గణపతులను ప్రతిష్ఠిస్తే ఎలా ఉంటుందంటారు? బాగుంటుంది సార్. అది నెక్స్ట్ ఇయర్ మనం ఆలోచిస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఈసారి మీ డెవలప్మెంట్ అయింది. నెక్స్ట్ ఇయర్ మేమే సర్వజన గణేష్ మండలి నుంచి మేమే పెద్ద అంటే సంస్థల దగ్గర రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్ కానీ, జేసీ క్లబ్ కానీ వీళ్ళకు లేకుంటే మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసి మీరే ఇట్లా తయారు చేసి ఇస్తే అంటే వేస్ట్ ఆఫ్ మనీ కాకుండా మనమే కాంట్రిబ్యూషన్ చేసి ఇట్లా చేస్తే బాగుంటుందని మాకు ఆలోచన ఉంది. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాం. మీ సహకారం కూడా ఉంటే బాగుంటుంది. ఓకేనండి శివకుమార్ గారు, చాలా సంతోషము. గణేష్ గారు, చివరిగా రేపు జరగబోయేటువంటి నిమజ్జనోత్సవంలో భాగంగా శోభాయాత్రలో మన రథం పాల్గొంటుంది. కాబట్టి రథం పాల్గొంటున్న సమయం లోపల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో చివరిగా ఒకసారి చెప్పండి. ప్రజలకు ఒకటి విన్నపము, రథం వెళ్ళేటప్పుడు 2-3 ఫీట్ల దూరం ఉంటేనే చాలా మీకు కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది. ఇది
ఇక్కడ మన దుబ్బ నుంచి స్టార్ట్ అవుతుంది కనుక మన దుబ్బ నుంచి ప్రజలంతా చాలా దూరం నుంచి చూస్తారు. కానీ కొందరు ఏంటంటే రథాన్ని ముట్టాల మాకు ఏమో దేవుడు మాకు ఏ చేస్తా, చాలా అది పొరపాటు. ఎక్కడికి వెళ్ళి మొక్కినా కానీ దేవుడే మనకు. ఎందుకంటే ఒక 3-4 ఫీట్ల నుంచి దేవుడు మొక్కినా రథాన్ని ముట్టే అవసరం లేదు. తాడు ముట్టినా చాలు మీకు ముంగటికి వెళ్ళి ఆ రథంని ముట్టినట్టే. రథంకి ఎందుకంటే టైర్లు ఉంటాయి, ప్రజలు ఒకటేసారి గుంజ వరకే టైర్ల కిందకి వస్తే చాలా పొరపాటున ఏమైనా జరిగిందనుకో రథంకు చెడ్డ పేరు వస్తుంది, సర్వజన గణేష్ మండలికి చెడ్డ పేరు వస్తుంది అని విన్నపిస్తున్నాం. ఓకేనండి గణేష్ గారు, చాలా బాగుంది మీరు చెప్పినటువంటి విధానం. ఎందుకంటే మీరు రథయాత్రలో భాగంగా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సార్వజనిక గణేష్ మండలికి ఎటువంటి చెడ్డ పేరు రానివ్వమండి. ఎన్నో సంవత్సరాలు ఏళ్ళ నుంచి మీరు చాలా మంచి పేరు తెచ్చారు. మరి రథయాత్ర చాలా శోభాయమానంగా సాగిస్తున్నారు. మరి చివరిగా శివకుమార్ గారు, మీరు ప్రజలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలనుకుంటున్నారు? నిజామాబాద్ టౌన్కి విన్నపం ఏమనగా, మేము శోభాయాత్ర తీసినప్పుడు మా బండి వస్తూ ఉంటుంది, పక్కకు రౌండ్గా పోలీస్ పికెట్ ఉంటుంది. మీకు కొబ్బరికాయలు ఇచ్చేటి ఉంటే మీరు మా దగ్గర వచ్చి ఇవ్వకుండా పోలీసు వాళ్ళకి ఇచ్చేస్తే మేము ఆ కొబ్బరికాయలు తీసుకొని కొట్టి మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. దయచేసి మీరు ముంగట వచ్చేసారు అనుకో, చిన్న పిల్లలు తీసుకొని వస్తూ ఉంటారు, అన్ఫార్చునేట్లీ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మేము ఇస్తున్నామని వాళ్ళు తీసుకోతందుకు పోయి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఏంటంటే పోలీస్ సరౌండింగ్ ఉంటుంది. కాబట్టి కొంచెం దూరం ఉన్నారంటే మీ కొబ్బరికాయలు మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాము. మేము పోలీసు ద్వారా మీకు హ్యాండ్ ఓవర్ చేయగలుగుతాం. పోలీసు వాళ్ళు మాకు సహకారం ఇస్తున్నారు. వాళ్ళు మాకు ఎంత హెల్ప్ఫుల్ చేస్తున్నారంటే అంత హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళతోనే మేము మీ ద్వారా మీరు వాళ్ళకి ఏంటి మేము వాళ్ళకి ఇచ్చేస్తాము. మా వినపం. ఇంకోటి ఆడ కొంచెం బర్కత్పూర్ మన ఆర్య సమాజ్ గల్లీలో ఏంటంటే కొంచెం ఇడుకులు బాగుంటుంది, కొంచెం లేడీస్ అయినా కొంచెం దూరం జరిగితే బాగుంటుంది అని ఒక అడ్వైస్. ఏంటంటే ఆ లేడీస్ అయినా కొంచెం ముంగట వచ్చేసి అక్షతలు వేస్తూ ఉంటారు సార్, నేను వేస్తా అని అంటారు. ఆడ కొంచెం ఇరుకుగా ఉంది, అది కొంచెం ప్రాబ్లం. కొంచెం దూరంకి వెళ్ళి వేసినా కానీ అక్షతలు గణపతి మీద పడతాయి, దూరంకి వెళ్ళి వేసినా పడతాయి. మీ దగ్గర వచ్చి వేస్తా అంటే కొంచెం స్లిప్ అయిన ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే సైడ్లో మోరీలు ఉంటాయి సార్, అటు సైడ్ ఇటు మోరీలు ఉంటాయి. మన 7 feet 8 feet మన బండే ఉంటుంది, ఇటు అంటే ఇన్కన్వీనియంట్ అవుతుంది. కాబట్టి మీ మోరీలు జాగ్రత్త చూసుకుంటా మీరు అక్షతలు వేస్తే బాగుంటుందని కోరిక. ఓకేనండి శివకుమార్ గారు, వాస్తవం అండి మీరు చెప్పినటువంటి విషయం. మరి రథయాత్రలో భాగంగా మా టౌన్ ప్రజలు ఎవరుతున్నారో అందరూ కూడా ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి ఈ శోభాయాత్రపై చర్చా కార్యక్రమానికి విచ్చేసి మీ అమూల్యమైనటువంటి సలహాలని, సూచనని, అదేవిధంగా సార్వజనిక గణేష్ మండలి ఎన్ని సంవత్సరాల నుండి ఏళ్లబడి ఏ విధంగా కొనసాగిస్తున్నారు, దినదిన అభివృద్ధి ఏ విధంగా సాగింది, కొత్త రథంపై చర్చ ఏ విధంగా ఉంది, కొత్త రథంపై విశేషాలన్నీ కూడా మా జిల్లా ప్రజలందరికీ కూడా తెలిపినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి శివకుమార్ గారు, బంటు గణేష్ గారు. నమస్కారం. ఇది ఈనాటి శోభాయాత్రపై చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందుంటుంది మీ K6. నిమజ్జనోత్సవం అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలి, శాంతియుతంగా జరుపుకోవాలి అని కోరుకుంటూ మీ K6.